Hi viewers, welcome to Information Channel and here we are with our new video. ఇప్పుడు మనం చూస్తున్న వీడియో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సందర్భంగా ఎస్యూ యూనివర్సిటీలో జరిగినది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పెయింటింగ్లో థామస్ ఆల్వా ఎడిసన్ 1847లో పుట్టి 1913లో చనిపోయినట్లుగా పెయింట్ చేసి ఉన్నారు. అలాగే ఎలక్ట్రికల్ బల్బ్ అనేది 1840లో కనిపెట్టినట్లుగా పెయింట్ చేసి ఉన్నారు. బట్ 1847లో పుట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ 1840లో బల్బును కనిపెట్టలేడు. అంటే అతను పుట్టిన డేట్ ఆఫ్ బర్త్నైనా రాంగ్గా పెయింటింగ్ చేసి ఉండాలి, లేదా అతను కనిపెట్టిన ఇయర్ ఆఫ్ డేట్నైనా రాంగ్గా పెయింటింగ్ చేసి ఉండాలి. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనం నెట్లో చెక్ చేసి చూద్దాం. థామస్ ఆల్వా ఎడిసన్ అని టైప్ చేస్తున్నాను. థామస్ ఆల్వా ఎడిసన్. సో వీటిలో మనకు వికీపీడియా కొంచెం మనకు కరెక్ట్ సైట్ కాబట్టి కొంచెం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కాబట్టి వికీపీడియాలో చెక్ చేస్తున్నాను. వికీపీడియా ఇట్స్ ఓపెనింగ్ నౌ. హియర్ వీ కెన్ సీ థామస్ ఆల్వా ఎడిసన్ బార్న్ ఆన్ 1847, అంటే 1847లో పుట్టారు, 1931లో చనిపోయారు. అంటే మనం అక్కడ చూసిన పెయింటింగ్లో 1913లో చనిపోయినట్టుగా ఇచ్చినారు. అంటే చనిపోయిన డేట్ కూడా తప్పుగానే పెయింట్ చేసి ఉన్నారు. ఇప్పుడు మనం చూద్దాం ఈ బల్బ్ ఎప్పుడు కనిపెట్టాడు అనేది. ఎలక్ట్రికల్ బల్బ్ రీసెర్చ్ స్టార్టెడ్ ఆన్ 1878, అంటే రీసెర్చ్ 1878లో స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడ మనం చూసినట్లయితే సక్సెస్ఫుల్ టెస్ట్ వాస్ కంప్లీటెడ్ ఆన్ October 22, 1879. 1879లో ఫస్ట్ టెస్ట్ అనేది అతను కంప్లీట్ చేయగలిగినాడు. ఇట్ లాస్టెడ్ ఫర్ 13.5 hours. బట్ November 4, 1879లో యూఎస్ పేటెంట్కి ఫైనల్ చేశాడు. 1880లో అతనికి యూఎస్ పేటెంట్ అనేది వచ్చింది. సో ఆథరైజ్డ్గా అతను 1880లో ఎలక్ట్రికల్ బల్బ్ అనేది కనిపెట్టాడు. సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఎడిసన్ యొక్క డేట్ ఆఫ్ డెత్ రాంగ్గానే పెయింట్ చేసి ఉన్నారు. ఎడిసన్ కనిపెట్టిన డేట్ కూడా రాంగ్గానే పెయింట్ చేసి ఉన్నారు. వ్యూవర్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరియు నా ఛానల్ నుంచి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు దయచేసి కింద స్క్రాల్ అవుతున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై.